తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల గణన రిపోర్టును శాసనసభ ముందుంచింది. శాసనసభ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా శాసనసభలో విచిత్రమైన వాదనలు మనం విన్నాం. మొదటిది, అసలు ఈ కులగణన సమగ్రంగా జరిగిందా, సరిగ్గా జరిగిందా, ఇది తప్పుల తడక, బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారు, ఇట్లాంటి రకరకాల చర్చలు వచ్చినాయి. మొదటి అంశం, మొదటిసారి కులగణన జరిగింది. ఆ కులగణన ప్రభుత్వం చేపడుతున్న సమయంలో కోర్టు జోక్యం చేసుకున్నది. దానికి చట్టబద్ధత కల్పించాలి, డెడికేటెడ్ కమిషన్ ఉండాలి అని చెప్పింది. ఆ మేరకు డెడికేషన్ కమిషన్ తో ప్రొసీడ్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. సర్వే జరిగింది, రిపోర్ట్ వచ్చింది. సర్వే సమగ్రంగా జరిగిందా, ఆ రిపోర్టు ఖచ్చితంగా అక్యురేట్ అని చెప్పగలమా, అది చాలా కరెక్ట్ గణాంకాలనే ఇస్తున్నది, అందులో ఏమాత్రం లోటుపాట్లు లేవు అని చెప్పగలమా, అట్లా చెప్పడానికి లేదు. ఖచ్చితంగా కొన్ని తప్పులుండే అవకాశం ఉంది. ఆ సమాచారం 100% కరెక్టే అని చెప్పలేము. అది 99% కరెక్ట్ కావచ్చు, 98% కావచ్చు, 95% కావచ్చు, 90% కావచ్చు. కానీ ఎంతో కొంత అందులో లోపం ఉండే అవకాశం ఉంది. ఎందువల్ల, ఆ సర్వే జరుగుతున్న సమయంలోనే చూసినాం మనం. మొట్టమొదట ప్రతిపక్ష నాయకులు అనేక మంది ఈ సర్వేకి సహకరించాల్సిన అవసరం లేదనే పద్ధతుల్లో చర్చ చేశారు. సహజంగానే ఆ ప్రభావం ప్రజల మీద ఉంటుంది, కనీసం వారికి ఓట్లేసినటువంటి ప్రజల మీద ఉంటుంది. ఇక సర్వే కోసం పోయినప్పుడు వేస్తున్నటువంటి ప్రశ్నలకు ప్రజలు సమాధానాలు ఇవ్వడానికి కొన్ని ప్రశ్నల విషయంలో వెనుకాడారు. ఎందుకంటే ఇది గోప్యతకు సంబంధించిన విషయం, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం. వాళ్ళ ఆస్తిపాస్తులు అడుగుతున్నారు, బ్యాంక్ అకౌంట్లు అడుగుతున్నారు, ఆధార్ నెంబర్లు అడుగుతున్నారు, మొత్తం వివరాలు ఇమ్మంటున్నారు. ఇది మా వ్యక్తిగత సమాచారం, మేము ఈ రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అనే సందేహాలు సహజంగానే ప్రజలకు ఉన్నాయి. ఇది గోప్యతకు సంబంధించిన సమస్య కూడా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ప్రశ్నలు కూడా మనం తక్కువ చేసి చూడడానికి లేదు. కాబట్టి కొన్ని కుటుంబాలు అసలు మేము వివరాలు పొమ్మన్నారు, కొన్ని కుటుంబాలు కొన్ని ప్రశ్నలకే సమాధానం చెప్పారు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూసాం కదా, సాక్షాత్తు కేటీఆర్ గారు, హరీష్ రావు గారే సర్వేలో పాల్గొనలేదు, వాళ్ళ సమాచారం ఇవ్వలేదు అని శాసనసభలో ముఖ్యమంత్రి ప్రస్తావించిన విషయం చూసినాం మనం. సాధారణ ప్రజల్లో ఇంకా అనేక మందికి ఆ సందేహాలు ఉండొచ్చు కదా. ఇప్పుడు అందువల్ల కొంత సమాచారం ఉండాల్సినంత అందులో ఉండకపోవచ్చు, లేదా కొంత లోటుపాట్లు కూడా ఉండొచ్చు. ఏం లోటుపాట్లున్నా, దానికి ఎన్ని పరిమితులున్నా, ఉన్న దాంట్లో లేటెస్ట్ సమాచారం అది. రాష్ట్రంలో కులాల వివరాలకు సంబంధించి ఉన్న లేటెస్ట్ అందుబాటులో ఉన్న గణాంకాలు అవి. అంతకంటే అక్యురేట్గా, అంతకంటే కరెక్ట్గా చేసిన సర్వే ఇంకేదన్నా వస్తే అప్పుడు దీనికంటే అది ప్రాతిపదిక చేయొచ్చు. ఇప్పటివరకు ఉన్న గణాంకాలు అవి. అంతకంటే అక్యురేట్ గణాంకాలు మన కళ్ళ ముందు లేవు. లేనప్పుడు దీంట్లో ఆ తప్పులున్నాయి, ఈ తప్పులున్నాయని శాపనార్థాలు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. ఉన్న సమాచారాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం ఎట్లా, భవిష్యత్తులో దాన్ని మరింత పరిపుష్టం చేయడం ఎట్లా, జరిగిన లోటుపాట్లు ఏమన్నా ఉంటే సవరించడం ఎట్లా, ఈ వైపు ఆలోచించాలి. ఎట్లా సవరించవచ్చు అని అంటే, ఇప్పుడు ఎంత చట్టబద్ధంగా ఇప్పుడు కులగణన జరిగిందనుకున్నా మన రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కులగణనకు పరిమితులు ఉన్నాయి. కులగణన కేంద్ర ప్రభుత్వం చేయాలి. జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయాలి. కేంద్ర ప్రభుత్వం కులగణన చేసినప్పుడు అది రాజ్యాంగబద్ధం అవుతుంది, చట్టబద్ధం అవుతుంది, దానికి వ్యాలిడిటీ వస్తుంది. అందరూ దాన్ని ప్రామాణికంగా తీసుకోక తప్పదు. రెండోది, దేశవ్యాప్తంగా కులగణన జరిగినప్పుడు సమగ్రత వస్తుంది. ప్రాంతీయంగా ఉన్నటువంటి విభేదాలు, ప్రాంతీయ అసమానతలు కూడా అందులో స్పష్టంగా వ్యక్తం అవుతాయి. ఒక రాష్ట్రంలో వెనకబడిన తరగతి కావచ్చు, మరో రాష్ట్రంలో అభివృద్ధి చెందిన తరగతి కావచ్చు. ఎస్సీల్లో ఉన్నవాళ్లే ఒక రాష్ట్రంలో ఎస్సీలో ఉన్నవాళ్ళు, ఇంకొక రాష్ట్రంలో బీసీలు ఉన్నారు, చూస్తున్నాం మనం. ఒక రాష్ట్రంలో ఎస్టీల్లో ఉన్నవాళ్ళు ఇంకో రాష్ట్రంలో బీసీలుగా ఉన్నారు, మనం చూస్తున్నాం. మరో రాష్ట్రంలో అభివృద్ధి చెందిన తరగతులుగా పరిగణించబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని దేశవ్యాప్తంగా సమగ్రంగా ఈ సర్వే చేస్తే, కులగణన చేస్తే వచ్చే ఫలితం
ఎక్కువ ఉంటుంది. అది తెలంగాణకి కాదు, మొత్తం దేశానికి ప్రయోజనం చేకూర్చుతుంది. తర్వాత ఈ కులగణన ద్వారా వచ్చేటువంటి సమాచారం లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. లోతైన పరిశీలన ద్వారా వచ్చినటువంటి అంశాల ప్రాతిపదిక మీద చట్టసభల్లో లోతైన చర్చ జరగాలి. నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు పెట్టాలి. ఆర్థిక, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో తీసుకునే చర్యలు ఏమిటి అనే వైపు మనం ఆలోచించాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి మార్పుకు ఉపయోగపడుతుంది. అందుకని ఈ ఆర్థిక, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి సమగ్రంగా ఆలోచించకుండా దాంట్లో ఒక పార్శ్వం మాత్రమే తీసుకొని, అందులో ఒక ముక్క మాత్రమే తీసుకొని దానికి భాష్యాలు చెప్పడం మొదలు పెడితే అది ఈ సర్వే ఫలితాలు మనకు ఉండాల్సినంతగా ఉండవు. అందుకని ఇలాంటి సర్వేలు సత్ఫలితాలు ఇవ్వాలి అంటే అది రాష్ట్రం కాకుండా కేంద్రం చేయాలి. బాధాకరమైంది, కేంద్రంలో బీజేపీ సర్కారు కులగణన చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే బీజేపీని నడుపుతున్నది ఆర్ఎస్ఎస్. బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం మనందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి అమిత్ షా, వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి, హోంమంత్రి, అత్యధిక మంత్రులు ఆర్ఎస్ఎస్ ప్రచారకులుగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడుస్తారు, ఆర్ఎస్ఎస్ దిశానిర్దేశం ప్రకారం నడుస్తారు. ఆర్ఎస్ఎస్ మనుస్మృతిని అమలు జరపాలంటున్నది, మనువాదం అమలు జరగాలంటున్నది. ఇప్పుడున్న రాజ్యాంగం ఉండడానికి వీల్లేదని ఆర్ఎస్ఎస్ చెప్తున్నమాట. మనువాదం చెప్తున్నది ఏంటి? కుల వ్యవస్థ ఉండాలి అని చెప్తున్నది. ఇప్పుడున్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉండాలి అనేది ఆర్ఎస్ఎస్ చెప్పేది. ఈ కుల వివక్ష ఉండాలి, ఈ అసమానతలు ఉండాలి అని చెప్పేది ఆర్ఎస్ఎస్. మరి అలాంటి ఆర్ఎస్ఎస్ డైరెక్షన్స్కి అనుగుణంగా నడిచేటువంటి బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి, హోంమంత్రి, ఆ మంత్రివర్గం కులగణన చేపడతారా? ఒకసారి కులగణన అంటూ చేసిన తర్వాత ఈ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అసమానతలన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఈ అసమానతలను రూపుమాపేందుకు ఏం చర్యలు తీసుకోవాలనే చర్చ అనివార్యంగా దేశంలో ముందుకు వస్తుంది. అలాంటి చర్చ ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి మింగుడు పడని చర్చ. అందుకని అలాంటి కులగణనకు బీజేపీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేవు. మరి సిద్ధంగా లేనప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఉపయోగపడితే అంత ఉపయోగపడుతుంది, మేము చేస్తామన్నారు. మంచిదే, ఎంత ఉపయోగపడితే అంత ఉపయోగపడుతుంది. ఆ సమాచారాన్ని తీసుకుందాం, లోతుగా అధ్యయనం చేద్దాం, సమగ్రంగా అధ్యయనం చేద్దాం. దాని ఆధారంగా రాష్ట్రంలో ఈ సామాజిక అసమానతల నిర్మూలనకు ఏం చేయగలమో ఆలోచిద్దాం. అటువైపు దృష్టి ఉండాలి అందరిది. దాంట్లో ఇప్పుడు కోడిగుడ్డుకి ఈకలు వీకినట్టుగా దాని మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తే ఉపయోగం లేదు. కానీ పరిమితులు ఉన్నాయి, ఆ రిపోర్టుకు పరిమితులు ఉన్నాయి, నో డౌట్. కానీ ఉన్న సమాచారం అది, లేటెస్ట్గా సమాచారం అది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ బాధాకరమైన విషయం, హాస్యాస్పదమైన విషయం, ఈరోజు శాసనసభలో చూస్తే 8 మంది శాసనసభ్యులున్న బీజేపీ నాయకులు వాళ్ళు మాట్లాడుతున్న తీరు తెలంగాణ ప్రజలనే అపహాస్యం చేసేట్టుగా ఉంది. ఏమంటున్నారు వాళ్ళు? ఒక వితండవాదం చేస్తున్నారు. ఈ కులగణన ద్వారా రాష్ట్రంలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారు అని ఆరోపణ చేస్తున్నారు. వీళ్ళకంటే ముందే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, మీరు దేశమంతా కులగణన చేస్తే అందులో తెలంగాణలో కూడా భాగం అవుతుంది కదా. తెలంగాణలో మీరు శాస్త్రీయంగా చేసి సరైనటువంటి లెక్కను ప్రజల ముందు ఉంచితే మిమ్మల్ని ఎవరొద్దన్నారు? అసలు ప్రజలు కోరుతున్నది అది కదా. మీరు చెయ్యకపోవడం వల్ల కదా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి వచ్చింది. మీరు చెయ్యరు, చేసిన వాళ్ళను వంకలు పెడతారు, పైగా కావాలనే చేశారంటారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కులగణన సమగ్రంగా లేదు, అది లోటుపాట్లు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు
చిత్తశుద్ధి లేదు, ఇట్లాంటి విమర్శలు కాదు బీజేపీ నాయకులు చేస్తున్నది. బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించడం కోసం ఒక కుట్ర బన్నినలట. ఇప్పుడు శాసనసభలో బీజేపీ శాసనసభాపక్షం ఉపనాయకులు చేసిన ప్రసంగంలో ఈ మాట కుట్ర బన్నారు అని, కుట్రకోణం వెతుకుతున్నారు ఇందులో కూడా. ఈ కుట్రలేమి లేకుండా మోడీని మీరు నిలదీయొచ్చు కదా, ప్రధానమంత్రి సిద్ధపడితే దేశంలోనే కులగణన చేయొచ్చు కదా, అప్పుడు ఈ కుట్రలకు అవకాశం ఉండదు కదా, మీరు కరెక్ట్ లెక్కలు దేశం ముందు ఉంచవచ్చు కదా. ఎందుకు ఇట్లాంటి వంకర టింకర మాటలు మాట్లాడతారు? ఎందుకు బాధ్యతారహితంగా మాట్లాడతారు? అంతేకాదు, ఇప్పుడు తప్పుడు లెక్కలు ఇచ్చారట, కుట్రపూరితంగా బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారట, కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గిపోతాయంట, అందుకని 6 నెలలు వాయిదా వేసైనా సమగ్రంగా చేసి అప్పుడు ఎన్నికలకు పోవాలంట. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఇప్పుడు చేసిన కులగణన ప్రాతిపదిక మీద కూడా ఇవ్వచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదు. ఆ విషయం బీజేపీ శాసనసభ్యులకు తెలవదా? కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి కదా, బీసీ రిజర్వేషన్లు ఆ మేరకు 42% స్థానిక సంస్థల్లో పెంచాలి అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేయాలి కదా. మరి పార్లమెంటు నడుస్తున్నది అక్కడ. మరి వాళ్ళు ఇక్కడ 6 నెలలు వాయిదా వేయమని ఎందుకు అనాలి? కేంద్రంలోనే చట్టం చేయమనొచ్చు. ఆ చట్టం చేయడానికి ఇప్పుడున్న తెలంగాణలో జరిగిన కులగణన రిపోర్టు అవసరం కూడా లేదు. ఇక్కడ ఇప్పుడు 52% బీసీలు ఉన్నారని తేలింది ఇప్పుడు ఈ సర్వే ద్వారా. మీరు ఇంకా ఎక్కువ ఉంటారంటున్నారు. 52% ఉన్నా, ఇంతకంటే ఎక్కువ ఉన్నా కేంద్రంలో చట్టం చేస్తే అది 42%కే. ఇప్పుడు అందరు అడుగుతున్నది అదే, 42%కి బీసీ రిజర్వేషన్లు పెంచాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అని. దానికి ఇప్పుడు ఉన్న కులగణన రిపోర్టు కూడా అవసరం లేదు కదా. కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, చేయండి, చట్టం చేయండి. చట్టం చేస్తే వెంటనే అమలు చేయొచ్చు కదా. మీరు చట్టం చేయకుండా మీ చేతుల్లో అధికారం పెట్టుకొని తప్పించుకొని తిరగడం మొదలు పెడితే, చేస్తున్నోళ్లను వంకబెట్టడం మొదలు పెడితే, రాళ్ళు వేయడం మొదలు పెడితే, ఇది తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలు నమ్మి మీకు 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు, నమ్మి మీకు 8 శాసనసభ సీట్లు ఇచ్చారు. పైగా 8 మంది పార్లమెంటు సభ్యుల్లో 2 కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, మంత్రులు. మరి కేంద్ర మంత్రి పదవులను ఉపయోగించుకొని 8 మంది పార్లమెంటు సభ్యులను ఉపయోగించుకొని కేంద్రంలో మోడీ ప్రభుత్వం మీద మీ పలుకుబడిని ప్రయోగించి ఒత్తిడి చేసి ఒప్పించాలి కదా. ఆ పని చేయకుండా ఇక్కడ శాసనసభలో రాళ్ళేస్తే ఉపయోగం ఏంటి? మీరు చేయని పని ఇక్కడ ఎంతో కొంత వాళ్ళకి చేతనైంది చేసింది, దాని మీద రాళ్ళేసే పని ఎందుకు చేస్తున్నారు? ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది? రాష్ట్ర చరిత్రలో 8 మంది పార్లమెంటు సభ్యులు తెలంగాణ ప్రజలు నమ్మి మీ చేతుల్లో అన్ని పదవులు పెడితే అక్కడ కొట్లాడాల్సింది పోయి, అక్కడ మీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సింది పోయి, మీ పలుబడిని అక్కడ ఉపయోగించాల్సింది పోయి ఇక్కడ శాపనార్థాలు పెడితే ప్రయోజనం ఏమిటి? ఇక బీఆర్ఎస్ నాయకత్వం మరీ హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు వీళ్ళు కూడా అదే మాట మొదలు పెట్టుకున్నారు. బీసీల సంఖ్య తక్కువ చేసి చూపిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేనే కరెక్ట్ అంటున్నారు. ఆ సర్వే ప్రకారం ఎక్కువ మంది బీసీలు ఉన్నారంటున్నారు. మరి ఆ రిపోర్టు మడతపెట్టి ఫైల్లో ఎందుకు దాచిపెట్టుకున్నారు? దేశంలో ఉన్న ఎక్కడెక్కడున్నోళ్లనో బెదరగొట్టి రాష్ట్రానికి రప్పించి సర్వే చేసినామన్నారు కదా. ఆ రిపోర్టును ప్రజల ముందు ఉంచకుండా, శాసనసభ ముందు ఉంచకుండా అది ఫైల్లో పెట్టుకొని మీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకున్నారు. ఎందుకు చేశారు ఈ పని? ప్రజల డబ్బుతో మీరు సర్వే చేశారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించారు. అంత సర్వే చేసిన తర్వాత ఆ రిపోర్టును శాసనసభ ముందు ఉంచకుండా, దానికి చట్టబద్ధత కల్పించకుండా, ప్రజల ముందు ఉంచకుండా మీ ప్రయోజనం కోసం, మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకున్నారే. మీకు ఏ అర్హత ఉంది ఈరోజు ఈ కులగణన గురించి ప్రశ్నించడానికి?
పైగా మీరు చేసిన కులగణన రిపోర్టు కరెక్ట్, ఇది తప్పు అనడానికి మీకేం హక్కు ఉంది, ఏమి అర్హత ఉంది? అందుకని ఇంత బాధ్యతారహితంగా ఉండకూడదు. పైగా ఇంత కీలకమైనటువంటి అంశాలు శాసనసభలో చర్చకు వస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు హాజరుగాడు. మిగతా వాళ్ళు మాట్లాడిన వాళ్ళు నాలెడ్జ్ లేనోళ్ళని చెప్పలేం, వాళ్ళకి అర్హత లేదని అనలేం, వాళ్ళు అధ్యయనం చేయకుండా వచ్చి మాట్లాడుతున్నారని అనలేం. ఉండొచ్చు, బీఆర్ఎస్ తరఫున శాసనసభలో మాట్లాడిన నాయకులకు అర్హత ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, వాళ్ళు అధ్యయనం చేసే మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ చట్ట ప్రకారం మాట్లాడిన వాళ్ళు ప్రతిపక్ష నాయకులు కాదు కదా. ప్రతిపక్ష నాయకులకు ఒక హోదా ఉంది కదా, వారి నోటి నుంచి వచ్చే మాటకు ఒక విలువ ఉంది కదా, వారు మాజీ ముఖ్యమంత్రి కదా, వారి కలల ఫలితం వారు చేసిన సర్వే అంటున్నారు కదా, సమగ్ర కుటుంబ సర్వే. మరి కేసీఆర్ గారు వచ్చి శాసనసభలో కూర్చొని ఈ చర్చలో ఈరోజు పాల్గొని ఉంటే ఈ చర్చ ఇంకెంత ఫలప్రదంగా జరిగి ఉండేది, ఎంత ఉపయోగపడేది. మరి ఇంత కీలకమైన అంశం శాసనసభలో చర్చకు వస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో కూర్చుంటే బాధ్యత ఎట్లా అవుతుంది? అసలు శాసనసభకు రాకుండా ఉన్నవాళ్ళు శాసనసభకు పోటీ ఎందుకు చేయాలి? ప్రతిపక్ష నాయకులుగా ఎందుకు ఉండాలి? ఇది బాధ్యత రాహిత్యం కాదా? అందుకని బీఆర్ఎస్ నాయకులు ఆలోచించాలి. వారికి విమర్శించే హక్కు ఉంది, అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంది, నో డౌట్. కానీ ఈ విషయాల్ని ప్రజలు కూడా ప్రశ్నిస్తారు, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది అని గుర్తించాలి. అధికారంలో ఉన్నప్పుడెప్పుడు ఎట్లాగూ ఎవరు ప్రశ్నించినా ఖాతరు చేయలేదు. మీరు ఇప్పుడు అధికారం కోల్పోయిండు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పటికైనా ప్రజలు ఇట్లా ప్రశ్నిస్తారు, దానికి సమాధానం చెప్పే బాధ్యత మా మీద ఉంది అని గుర్తించాలి కదా మీరు. అందుకని బీఆర్ఎస్ నాయకత్వం ఇంకా అధికారంలోనే ఉన్నట్టుగా భావించొద్దు. ప్రజలు 1000 కళ్ళతో మిమ్మల్ని పరిశీలిస్తున్నారు. ప్రజలు వచ్చే సందేహాలకు మీరు సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అనేటువంటి వాదన వచ్చింది. మొత్తం డేటా, ఒక్కొక్క కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అంటున్నారు. పెట్టకూడదు. అదే కదా గోప్యతకు సంబంధించిన సమస్య. అనేక కుటుంబాలు వివరాలు ఇవ్వడానికి ఎందుకు వెనకాడారు? అసలు నా కుటుంబ విషయాలు, నా గోప్యతకు సంబంధించిన విషయాలు, గుట్టుగా నేను పెట్టుకునే విషయాలు నా బంధువులకే చెప్పను, నా పక్కింటికే చెప్పను, మొత్తం నేను ప్రభుత్వానికి చెప్పాలి, ప్రభుత్వం మొత్తం బోర్డు మీద పెడుతుంది, ఇక పబ్లిక్ డొమైన్లో పెడుతుంది, ఎవరైనా చూసుకోవచ్చు అంటే నేను ఎందుకు ఒప్పుకోవాలనే డౌట్ తోటే కదా కొంతమంది అయినా సమాచారం చెప్పకుండా నిరాకరించారు. అది వాళ్ళ హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు అది. అందుకని ఇన్ని కుటుంబాల సమాచారం అంతా సేకరించింది కాబట్టి అది పెట్టండి, నోటీస్ బోర్డు మీద పబ్లిక్ డొమైన్లో పెట్టండి, వెబ్సైట్లో పెట్టండి అని అంటే తప్పది. ఆ హక్కు ఎవరికి లేదు, ఆ అధికారం ఎవరికి లేదు. నీ ఎదుటి కుటుంబానికి సంబంధించిన సమాచారం గుట్టంతా బజార్లో పెట్టే హక్కు నీకు లేదు. అందుకని పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని చెప్పేసి అడగడానికి వీల్లేదు. ఎస్, వచ్చిన డేటాను క్రోడీకరించి ఆ క్రోడీకరించిన డేటాను సభ ముందు ఉంచారు. దాంట్లో ఇంకా ఏమైనా లోటుపాట్లు, మంచి చెడ్డ సవరణలు కావాలంటే మనం మాట్లాడుకోవచ్చు. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే ఇప్పుడు చట్టం చేయటమా, లేకపోతే రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ 42% సీట్లు ఇవ్వటమా బీసీలకు, ఇలాంటి చర్చ కూడా వచ్చింది. అసలు ఒక పార్టీలో 42% టిక్కెట్ల కోసం పార్టీ నాయకత్వాన్ని అడుక్కోవాలా, పార్టీ నాయకత్వాన్ని దేవిరించాలా, ఈ ప్రశ్న వస్తుంది. రెండోది, ఇప్పుడు
గెలిచే సీట్లు ఇస్తారా, ఓడిపోయే సీట్లు ఇస్తారా? ఇప్పుడు ఈ 42% బీసీలకు అనే ప్రశ్న వస్తుంది. రేపు కాంగ్రెస్ 42% ఇస్తా ఉంటున్నారు. మరి గెలిచే సీట్లు ఇస్తారా, ఓడిపోయే సీట్లు ఇస్తారా అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. మహిళా రిజర్వేషన్ విషయంలో బీజేపీ కూడా అదే చెప్పింది, ఆయా పార్టీల్లో ఇవ్వండి మహిళలకు అని. అప్పుడు కూడా ఇదే ప్రశ్న నేను వేశాను. దేశంలో చాలామంది ఈ ప్రశ్నే వేశారు. ఇప్పుడు కూడా అదే ప్రశ్న వేస్తారు. ఓడిపోయే సీట్లు ఇస్తారా, గెలిచే సీట్లు ఇస్తారా? రెండోది, పార్టీ నాయకుల దయాదాక్షిణ్యమా? అది కాదు కదా. అది చట్టబద్ధమైతే ఫలానా సీటు ఫలానోళ్ళకి రిజర్వ్డ్ అన్న తర్వాత ఏ పార్టీ అయినా ఆ సామాజిక తరగతికి చెందిన వ్యక్తినే పోటీ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి గెలిచే సీట్ ఇచ్చినలా, ఓడిపోయే సీట్ ఇచ్చినలా అనే సమస్య లేదు. దయాదాక్షిణ్యాల మీద అమలు జరగడం అనే సమస్య రాదు. చట్టబద్ధత కీలకం. అందుకని స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెంచడం అనేది చట్టబద్ధంగా జరగాలి తప్ప ఏ పార్టీకి ఆ పార్టీ మేమిస్తామంటే మేమిస్తాం, నువ్విస్తావా అంటే నువ్విస్తావా, సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఇవి ఉపయోగం లేదు. ఇది ఓట్ల కోసం ఆడేటువంటి నాటకాలు అవుతాయి తప్ప చిత్తశుద్ధి అనిపించుకోదు. మరి ఇప్పుడు చట్టబద్ధత రావాలంటే కేంద్రం చట్టం చేయాలి. అదే కదా శాసనసభ తీర్మానం చేసి కోరుతున్నది కేంద్రాన్ని. అసలు శాసనసభ తీర్మానం చేసేదాకా ఎందుకు ఆగాలి? కేంద్రం చేయాలి కదా. శాసనసభ తీర్మానం దాకా ఎందుకు ఆగాలి? ఇక్కడ కులగణన అనే మాట కాంగ్రెస్ నాయకత్వం నుంచి వచ్చినాడే ఇక్కడున్న 8 మంది పార్లమెంటు సభ్యులు, బీజేపీ పార్లమెంటు సభ్యులు, వీళ్ళు కులగణన చేసేదాకా ఆగొద్దు, మనం కేంద్రంలో పార్లమెంట్లో చట్టం చేద్దాం, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇద్దామని ఎందుకు అడగలేదు? అది కదా కీలకం. అందుకని చట్టబద్ధత అది కీలకమైంది. అట్లనే ఇంకొక ప్రశ్న వస్తుంది, ఇంకొక వాదన వస్తుంది. బీసీ ముఖ్యమంత్రిని చేస్తారా, లేదు మా ప్రధానమంత్రి బీసీ, లేదా మా రాష్ట్రపతి ఎస్టీ, మా మంత్రివర్గంలో కేంద్ర మంత్రివర్గంలో బీసీలు ఇంతమంది ఉన్నారు, మరి మీరు ఇంతమందిని ఇస్తారా? ఇట్లాంటి వాదనలు బీజేపీ నాయకులు చేస్తారు. ఎవరు చేసినా ఈ వాదనలు తప్పు. ఎందుకంటే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తే బీసీల అందరి జీవితాలు మెరుగుపడిపోతాయా? ఒక ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తే ఎస్సీల జీవితాలన్నీ బాగుపడిపోతాయా? ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకుంటున్నారు, అది నిజమో కాదో ఎవరికి తెలియదు. మనం బీసీనే అనుకుందాం, మరి దేశంలో బీసీలందరూ ఎవరు బాగుపడలేదే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేశారు. ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చారు, గిరిజన కుటుంబం నుంచి. మరి దేశంలో గిరిజనుల బతుకులన్నీ బాగుపడ్డాయా? బాగుపడడం కాదు. మణిపూర్లో మన కండ్ల ముందు ఒకవైపు గిరిజన రాష్ట్రపతి మాకు అని మనం చెప్పుకుంటున్న సమయంలో మణిపూర్లో ఆదివాసీ మహిళల్ని నడి రోడ్డు మీద 1000 మందిని సామూహిక లైంగిక దాడి చేస్తుంటే దేశం నివ్వెరపోయి చూస్తోంది కదా. రాష్ట్రపతి గిరిజన కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన ఆపగలిగారా అక్కడ? అందుకని ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ సామాజిక తరగతి అంతా బాగుపడుతుందనేది అబద్ధం. ఆ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాంట్రాక్టులు సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, తనకు అనుకూలమైనటువంటి విధానాలు రూపొందించుకోవడానికి ఉపయోగపడితే ఉపయోగపడవచ్చు, లేదా ఆ కుటుంబం బాగుపడవచ్చు, ఆ కుటుంబం సంబంధించిన కొంతమంది బంధుమిత్రులు బాగుపడవచ్చు. కానీ ఆ సామాజిక తరగతి అంతా బాగుపడితే ఏముండదు. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఇంతమందికి బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామంటున్నారు, ప్రధానమంత్రి బీసీ అంటున్నారు, కేంద్ర మంత్రి పదవులు చాలామందికి బీసీలకు వచ్చినాయి అంటున్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? గోళ్ళు గిళ్ళుకుంటూ కూర్చున్నారా? ఏం చేస్తున్నారు? కులగణన జరగాలి అని చెప్పి ఎందుకు పట్టుబట్టలేకపోతున్నారు? ఎందుకు పట్టుబట్టలేకపోతున్నారంటే ఆర్ఎస్ఎస్ దానికి వ్యతిరేకం. కులగణన ఆర్ఎస్ఎస్ విధానం, అది. దాన్ని ప్రశ్నించగలిగేటువంటి ధైర్యం వీళ్ళకి లేదు, ఎందుకంటే వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ కాబట్టి. అందుకని రాజకీయ పార్టీ విధానం ఏంటి అనేది ప్రశ్న. నీ బీజేపీ విధానం ఏంటి? ఆర్ఎస్ఎస్ చెప్పేదే నువ్వు చేస్తున్నావు. అందుకని బీజేపీ విధానం ఏంటి, కాంగ్రెస్ విధానం ఏంటి, బీఆర్ఎస్ విధానం ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీల విధానాలు ఏంటి? ఇది కదా ప్రశ్న. అందుకని విధానాలను బట్టే ఉంటాయి. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అన్నీ మారవు. ఆ వ్యక్తికి లాభం జరగవచ్చు, ఆ చుట్టూ ఉన్న కొద్ది మందికి బెనిఫిట్ రావచ్చు. అందుకని ఒక సామాజిక తరగతిలో మార్పు రావాలి అని అంటే ఇలాంటి సమగ్రమైనటువంటి సర్వేలు చేసి ఆ సర్వే ఫలితాల ఆధారంగా ఆర్థిక, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులు ఏమేం చేయొచ్చు అనేది లోతైన చర్చ జరగాలి. ఆ లోతైన చర్చకు అవసరమైన మేధోమథనం జరగాలి.
అవి మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ ఒక లోతైనటువంటి చర్చ చేసి తగినటువంటి పరిష్కార మార్గాలు వెతకడానికి ఇలాంటి కులగణన, ఇలాంటి సర్వేలు తోడ్పడతాయి. ఆ గణాంకాలు ఉపయోగపడతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా చెప్పేది ఒక మాట, ఈ మొత్తాన్ని రిజర్వేషన్లకు పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. వెనుకబడిన తరగతులు కావచ్చు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు ఎవరైనా కావచ్చు, సామాజిక తరగతుల్లో మార్పులు రావాలి అని అంటే రిజర్వేషన్లు అనేవి అందులో ఒక చిన్న భాగం మాత్రమే. కేవలం రిజర్వేషన్లే సర్వరోగ నివారణి కాదు. రిజర్వేషన్లకే వీటిని పరిమితం చేసి సంకుచితంగా ఆలోచించొద్దు. రిజర్వేషన్లు ఒక భాగం మాత్రమే. ఆర్థిక, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో ఎలాంటి మార్పులు రావాలి అనే ఒక సమగ్రమైన పరిశీలన అవసరము. ఈ సర్వేల ఫలితాలన్నీ, ఈ గణాంకాలన్నీ దానికోసం ఉపయోగించుకోవాలి. లోతైనటువంటి అధ్యయనం చేయాలి. వాటి ప్రాతిపదిక మీద చర్యలకు పూనుకోవాలి. ఇప్పుడు సమాజంలో జరగాల్సిన చర్చ అది. సమాజం అంతా ఇప్పుడు ఈ సమాచారం ఆధారంగా ఆ చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది.